నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను వంకాయ ఉల్లి కారం చేస్తున్నాను. మా అమ్మ చేసినట్టుగా. రండి అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఉల్లిపాయలన్నీ వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. అలాగే ఉల్లిపాయలతో పాటు చిన్న ముక్క అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. దీంతో పాటు కాడలతో సహా ఉన్న కొత్తిమీర ఒక గుప్పెడు తీసుకుంటున్నాను నేను. అలాగే ఒక 3 స్పూన్ల కారం తీసుకుందాం. కూరకు సరిపడా కారం అంతా ఇప్పుడే వేసేస్తున్నాను నేను. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే ఇంట్లోనే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే కూరకు సరిపడా ఉప్పు ఎక్కువ తక్కువ మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేశాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీని తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. దాన్ని మధ్యలోకి ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్లోకి మనం నూరి పెట్టుకున్న మసాలా అంతా కూడా స్టఫ్ చేద్దాం. నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. ఈ వంకాయ ఉల్లికారం వేడి వేడి నెయ్యన్నంలో చాలా బాగుంటుందండి. నెయ్యన్నంతో పాటు చపాతీలోకైనా బాగుంటుంది. అలాగే జీరా రైస్లోకి, ఇంకా కొత్తిమీర రైస్లోకి కూడా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి చేసి చూడండి. చూడండి ఇలాగే వంకాయలన్నీ నేను స్టఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో ఈ కూరకు సరిపడా ఆయిల్, అంటే ఒక 5 స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కగానే ముందుగా ఆవాలు, అలాగే జీలకర్ర, మంచి సువాసన కోసం నేను ఒక స్పూను సాజీరా వేశాను. అవి ఆవాలు కొంచెం చిటపట్లాడగానే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు దీంట్లోకి వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలిపితే తొందరగా మగ్గుతాయి అన్నమాట. వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి. ఇలా కొంచెం వంకాయలు అటు ఇటు వేపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెడదాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి వంకాయలు సగం మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని ముందుకి వెనక్కి కదుపుకొని దీంట్లోకి కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇలా కరివేపాకు కూడా కొంచెం వేగిపోయిన తర్వాత మనకి ఇంకా స్టఫింగ్ మిగిలింది కదా, ఆ మసాలా ముద్దను కూడా ఇప్పుడు దీంట్లో వేసేసి ఒకసారి వేపుకుందాం. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. ఇంకా సగం వరకు ఉన్న వంకాయ మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టేద్దాము. ఈ వంకాయ ఉల్లికారం రెసిపీని నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. అమ్మ కూడా ఇలాగే చేసేది. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత వంకాయలు మగ్గాయి, కానీ ఇంకొంచెం కూడా మగ్గాల్సి ఉంటుంది. స్టవ్ని మూత పెట్టినప్పుడు ఎప్పుడు సిమ్లోనే పెట్టండి. అలా అయితే కింద అడుగంటకుండా ఉంటుంది. మనం ఇంకొక 5 నిమిషాలు మూత పెడదాం. చూడండి ఇంకో 5 నిమిషాల తర్వాత వంకాయ కూడా పూర్తిగా మగ్గిపోయింది. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది కదా. వంకాయ ఇలా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేద్దాం. మనం సిమ్లో పెట్టడం వల్ల కూర ఎక్కడ కూడా చూడండి అడుగంటలేదు. మూత పెట్టినప్పుడు కూరలు ఎప్పుడు కూడా సిమ్లో పెట్టేయాలండి. మూత తీసినప్పుడు మాత్రం హైలో పెట్టి మీరు దగ్గరుండి వేపుకోవాలి. చూడండి ఇందులో కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. గుమగుమలాడే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో దీన్ని సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒక్కసారి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.